పటాన్చెరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలంలోని రాయలపేట పంచాయతీ కేంద్రంలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మంగళవారం లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేపట్టారు. అనంతరం చెత్త సేకరణ బండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దీపం పథకాన్ని దేశంలోనే మొట్టమొదటిగా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు దీపం పథకం 2 ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతోందన్నారు. డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి మహిళలకు పొదుపును అలవాటు చేయడం జరిగిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ 6 పథకాలను అందించడం జరిగిందన్నారు. రాయలపేట పరిసర ప్రాంతాలను కూడా హంద్రీనివా నీళ్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఈ విషయమై సీఎంకి కూడా తెలియజేయడం జరిగిందని, త్వరలో కార్యరూపం దాల్చేలా చూస్తామన్నారు. రాయలపేట మండల కేంద్రంగా ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతం, భవిష్యత్తులో నియోజకవర్గాలు, మండలాలు పునర్విభజన కాబోతున్నాయని, ఆ సందర్భంలో అవకాశం ఉంటే మండల కేంద్రంగా చేసుకుంటామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఉచితంగా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో, ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ కావాలనుకుంటారో, ఎవరు అప్లై చేసుకున్నా వారందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా రెగ్యులేటర్ కానీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి స్టవ్ కానీ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఉజ్వల గ్యాస్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు దాదాపు ఈ రాయలపేటలో 60 కనెక్షన్లు ఏమో ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా నాకు ఇంకా కూడా కనెక్షన్ లేదు, నాకు కావాలా, ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబంలో ఉండి పెళ్లిళ్ళై కొత్తగా కాపురాలకు పోయిన తర్వాత మాకు కూడా కనెక్షన్ కావాలని ఎవరైనా కోరుకుంటే వారందరికీ కూడా ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎందుకంటే మొట్టమొదటగా మహిళల ఆరోగ్యపరంగా గతంలో కట్టుపాలతో వ్యవసాయం మన వంట చేసుకునేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి భారతదేశంలోనే మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో దాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు దీపం పథకం 2 కింద కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మహిళలను ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, ఆరోగ్య పరంగా ముందుకు తీసుకొస్తే ఖచ్చితంగా కూడా మహిళలు ముందుకు వచ్చి రాగలిగితే ఖచ్చితంగా కుటుంబం ముందుకు వస్తుంది, కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మహిళల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలా, అది కూడా మహిళ అయి ఉండాలా అనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇదే కాకుండా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను సూపర్ 6 పథకాలను ప్రకటించారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం కూడా గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్రం పూర్తిగా ఆర్థిక పరంగా నష్టపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా ఈరోజు మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు తల్లికి వందనం కావచ్చు, పెన్షన్ పెంచడం కావచ్చు, గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇస్తా ఉన్నారో, అదే విధంగా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా ఈరోజు మహిళలకు ఆ రోజు మాట చెప్పారు, మీరందరూ కూడా ఉచితంగా నేను బస్సుల్లో పంపిస్తాను, ఉచిత ప్రయాణం చేస్తానని. ఈరోజు మీ అందరికీ కూడా ఏ ఆర్టీసీ బస్సు ఎక్కినా మీ దగ్గర టికెట్లు తీసుకోవడం లేదు. ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇన్ని ఇబ్బందులున్నా, ఈ రాష్ట్రంలో ఇంత ఆర్థిక విధ్వంసం జరిగి నష్టాల్లో ఉండినా కూడా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ఉపయోగించుకోండి.